तो फिर 50,000 रुपए तक का लोन इस योजना के अंतर्गत मिला और करोड़ों गरीबों की किस्मत बदल गई। పూలు అమ్మేవాళ్ళు, కూరలు అమ్మేవాళ్ళు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, చిరు వ్యాపారులు అనేక బస్తీలలో, మార్కెట్లలో, రోడ్ల మీద అమ్ముకుంటూ మరి అనేక రకాలుగా 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తి కింద వాళ్ళ సంపాదన మొత్తం కూడా వాళ్ళకి అప్పగిస్తూ జీవనం గడుపుతా ఉంటే ఆ పేదవాడు తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పని స్వనిధి అనేటువంటి ఒక కార్యక్రమం కింద ఎటువంటి పూచికతు లేకుండా 10,000 రూపాయల వరకు రుణ సౌకర్యం కలిగించి ఆ రకంగా తిరిగి చెల్లిస్తే మళ్ళీ 20,000 రూపాయలు అందించి మళ్ళీ తిరిగి చెల్లిస్తే 30,000 రూపాయలు అందించి ఆ రకంగా చిరు వ్యాపారులని కాపాడినటువంటి ప్రభుత్వం ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। अभी हमने देखा मुद्रा बैंक से लाभ उठाने वाली, मुद्रा योजना से लाभ उठाने वाली हमारी बहनों को, जिनका काम धंधा ठीक चल रहा है और अपनी जुबानी अपनी कहानी सफलता की वो बता रही है, करोड़ों लोगों को, तेलंगाना में भी करोड़ों भाई बहनों को मुद्रा बैंक के तहत बैंक से पैसा मिला, जिससे उनका व्यापार और व्यवसाय आगे बढ़ा। हमने नाबार्ड के मित्रों को यहाँ देखा कई लोगों की मदद करते हुए, जिससे उनकी रोजी रोटी और व्यवसाय चल रहा है। और हमारी बहनें विशेष रूप से कई प्रकार के कामों में लगी है और अपनी आजीविका चला रही है। सचमुच में ये आजीविका के लिए इस तरह की योजना चलाना हमारी बहन और भाइयों की जिंदगी बदलने का अभियान है। वो अब अपने पैरों पे खड़े हैं और स्वाभिमान के साथ आगे बढ़ रहे हैं। అనేక మంది నిరుపేదలు వ్యాపారం కోసం ప్రైవేటు మైక్రో ఫైనాన్సులు తీసుకొని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే। ఈ సందర్భం, ఈ నేపథ్యంలో ఆ పేదవాడికి, ఆ బీదవాడికి, ఆ చిరు వ్యాపారికి రుణ సౌకర్యం కలిగించాలని చెప్పని మరి బాల, మరి శిశు, కిషోరి అన్నటువంటి పేరు మీద ముద్రా రుణాలు పేరు మీద మరి రుణాలు అందించడంతో పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విధంగా మరి బ్యాంకులు, అనేక జాతీయ బ్యాంకులు ముందుకొచ్చి రుణ సౌకర్యాన్ని అందించడం, ఆ రకంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని లక్షల మందికి ఈ జాతీయ బ్యాంకులు రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు విధంగా ఏ రకంగా సహకరించారు అన్నటువంటి విషయం ఇక్కడే మనకి లబ్ధిదారులు 2-3 వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళకి ఎదురైనటువంటి స్థితి పరిస్థితి, రుణం, ముద్రా రుణం తీసుకున్న తర్వాత ఏ రకంగా మారి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, ఉత్పత్తి ఎలా పెరిగింది మరి అన్న విషయాల్ని కూడా మనం ప్రత్యక్షంగా విన్నాం, చూసాం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। प्रधानमंत्री किसान सम्मान निधि ने किसानों की जिंदगी बदल दी है। हर किसान के खाते में पैसा आ रहा है। तेलंगाना के भी लगभग 35 लाख किसानों के खाते में लगातार पैसा आ रहा है। प्रधानमंत्री फसल बीमा योजना, ये बात अलग है कि कुछ राज्यों ने ढंग से लागू नहीं की। मध्य प्रदेश जैसे राज्यों ने तो पीएम किसान सम्मान निधि, तो सीएम किसान सम्मान निधि भी उस पर जोड़ी। फसल बीमा योजना के कारण अगर फसल को नुकसान पहुंचा तो उसकी पूरी भरपाई करने का काम प्रधानमंत्री फसल बीमा योजना के अंतर्गत हुआ है। और धान हो चाहे गेहूं हो, किसान को उचित दाम देने के लिए एमएसपी पर खरीदी में कई रिकॉर्ड स्थापित करके किसानों की जिंदगी को भी बदला है बीजेपी की सरकार ने, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने। రైతుల యొక్క సంక్షేమం విషయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రైతుకి పెట్టుబడి పెట్టడం కొరకు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కొరకు, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి సన్నకారు, చిన్నకారు, చిన్న మగతాలు ఉన్నటువంటి రైతులని ఆదుకోవడం కొరకు కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పని మరి ఖరీఫ్ లో, రబీలో కూడా ఆ రకంగా రైతులని ఆదుకుంటూ నేరుగా రైతుల ఖాతాలో మరి నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పని పేర్కొంటూ పండిన పంట కూడా అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా, లేదా కళాలలో తడవస్తే పరిస్థితి ఏర్పడ్డా, కొనేటువంటి వాళ్ళల్లో ఆలస్యమైనా కూడా ఆ యొక్క ధాన్యానికి రక్షణ కల్పించాలి, ఆ ధాన్యాన్ని కాపాడుకోవాలన్నటువంటి విషయంలో
మరి ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చి రైతులకి ఆ రకంగా కూడా ఊరట కలిగించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటూ రైతు సంక్షేమం దృష్ట్యా రైతుని వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కొరకు రైతులకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. जन धन योजना के पहले सोचिए कितने गरीबों के विशेषकर मेरी बहनों के बैंक में खाते ही नहीं थे. नरेंद्र मोदी जी ने बैंकों में खाते खुलवाए जन धन योजना के अंतर्गत. अब मध्य प्रदेश ने एक और योजना बना दी, लाडली बहना योजना, जिसमें हर महीने बहनों के खाते में 1250 रुपया जाते हैं, जो बढ़ा के 3000 रुपया तक पहुंचेंगे. अगर ये जनधन योजना के खाते ना होते तो पैसे हम कैसे पहुंचाते. ये जनधन योजना ने गरीबों की जिंदगी में बड़ा परिवर्तन लाए. బ్యాంకులంటే పెద్దవాళ్ళవని, బ్యాంకులంటే డబ్బులున్న వాళ్ళవని, బ్యాంకుల్లో అడుగు పెట్టాలంటే పూచికత్తు ఉంటేనే అకౌంట్ ఓపెన్ అవుతుంది అన్నటువంటి అభిప్రాయంలో ఉన్నటువంటి భారతదేశంలో మరి జనధన్ యోజన ఖాతాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల స్వయం సహాయక బృందాలతో మరి సాధారణ సామాన్య పౌరులతో మరి బ్యాంకర్లే ఇంటికొచ్చి బ్యాంకర్లే ఈ యొక్క ప్రజల్ని బ్యాంకుకు తీసుకెళ్లి ఎటువంటి పూచికత్తు లేకుండా అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. ఆ రకంగా జనధన్ యోజన కార్యక్రమాల్లో కరోనా కష్టకాలంలో ఏ రకంగా దాంట్లో మరి మనీ ట్రాన్స్ఫర్ జరిగింది అన్నటువంటి విషయాన్ని పేర్కొంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రత్యేకంగా జనధన్ యోజన కార్యక్రమంలో ఉన్నటువంటి మహిళలకి లాడ్లీ లక్ష్మి అనేటువంటి యోజన కింద నేరుగా మహిళలకి మరి కొత్తగా పుట్టినటువంటి బాలికకి, ఆ రకంగా పెరుగుతున్నటువంటి బాలికకి, చదువుకుంటున్నటువంటి బాలికకి, వివాహానికి రెడీ అయినటువంటి బాలికకు కూడా నేరుగా నా ప్రభుత్వం అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ మహిళల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు వేయటం కూడా జరిగింది. ఇది మహిళా ప్రభుత్వం, మహిళల యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. हमने अभी देखा कैसे पीएम पोषण अभियान के अंतर्गत कुपोषण के शिकार बेटा हो, बेटी हो, भाई हो, बहन हो, उनको पोषण दे के उनके जीवन को सुरक्षित किया जा रहा है. पीएम विश्वकर्मा योजना कारीगरों की जिंदगी बदलेगी. मेरे बहनों और भाइयों, इन योजनाओं ने भारत की जनता की जिंदगी बदल दी है. పీఎం కౌశల్ యోజన అంటే చేతి వృత్తుల వాళ్ళకి, కుల వృత్తుల వారికి, వివిధ రకాల వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం,